గురుగారు ఇప్పుడు ఈ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ పర్సంటేజ్లు పక్కన పెడితే ముందు జాతకం చూపించుకొని పెళ్లిళ్ళు ప్రాపర్గా అన్ని చూపించుకొని చేసిన పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా విడిపోతున్నట్టు జరుగుతుంది అంటారు. పర్ఫెక్ట్ ప్రశ్న దీంట్లో. దీంట్లో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే అడ్జస్ట్మెంట్. ఓకే, జాతకాలు బాగుంటాయంటే జాతకాలు పర్లేదమ్మా 70% బాగుంది 60% బాగుంది అనగానే బాగుంది 60% బాగుంది కదండి ఓకే పాసే అంటే వీళ్ళు పరీక్ష రాసినటువంటి మార్కులు ఎక్కెట్టుకుంటారు. వీళ్ళు పరీక్షలో 100 మార్కుల పేపర్లో 50 మార్కులు వస్తే పాస్ కదా అనుకో, దాన్ని కంపేర్ చేసుకొని వీళ్ళు చెప్పేస్తాడు. ఈ చెప్పేవాళ్ళు 60% అనగానే ఓకే 60% బాగుంది కదా పర్లేదు, ఏదో మధ్యస్థంగా ఉంది కదా పర్లేదు, అబ్బాయి బాగున్నాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, అమ్మాయి కూడా ఎర్రగా బుర్రగా కుందర బొమ్మ లాగా ఉంది, మా యాంకర్ లాగా ఉంది, చేసుకుందాం అనుకుంటారు అందరు కూడా. అలా అనుకోగానే తర్వాత కొంతకాలానికి అది నెగిటివ్ వచ్చేస్తుంది. అది రెండవది బాగున్న జాతకాలు కూడా మేము చూసినటువంటి 90% బాగున్న జాతకాలు కూడా ఫెయిల్ అయినాయి మాకు. అంటే ఇక్కడ మేము చదివేది అదే అంట నేను. అందుకే నేను చాలా జాతకాలు చెప్తుంటాను 90% వరకు సక్సెస్ ఉంటుందండి, 100% సక్సెస్ అవ్వదు జాతకాల్లో. ఎందుకంటే మేము ఉపాసన పనులు తప్ప మేము డబ్బు తీసుకోకుండా చెప్పేవాళ్ళం కాదుగా. నేను మునినో ఋషినో నేను సర్వసంగ పరిత్యాగన అయితే నేను చెప్పినటువంటి ఉపాసనకి ఇప్పుడు ఈ అమ్మాయికి పలానా రోజు పలానా వ్యక్తితో పలానా పేరు వ్యక్తితో పెళ్ళి అవుతుందంటే అదే పెళ్ళి అవుతుంది, అట్లాగే అవుతుంది. మీకు అటువంటి పవర్ ఉంది ఇప్పటికీ మనకి హిమాలయాలు ఉన్నారు. రెండవది అలా వాళ్ళు బయటకు వచ్చి చెప్పరు మీకు. నువ్వు ఎప్పుడన్నా అక్కడ వెళ్తూ తటస్థించినప్పుడు, నీలాంటి వాళ్ళు అక్కడ హిమాలయకి వెళ్ళినప్పుడు తటస్థించినప్పుడు, ఆ వ్యక్తి మనం చూసినప్పుడు ఇదేంటి ఈ అమ్మాయి పెళ్లి ఉండాలని, మీ వారు బాగున్నారా అంటారు. నీ పెళ్ళి అవ్వదు పనిక, మీ వారు బాగున్నారా, వచ్చే 2 ఏళ్లలో నీకు సంతానం ఉంటుంది అంటే అది అవుతుంది. అంటే అది వాక్సిద్ధి. అంటే వాక్సిద్ధి మాకు లేదుగా. అది ఇంకా మేము రోజు జపం చేసుకోవాలి, తపస్సు చేయాలి. కాబట్టి 90% బలం ఉంటుంది. కాబట్టి ఇంత చూసినా బాలేదంటే ఒక్కటి కారణం సరైనటువంటి జ్యోతిష్కుడు సరిగ్గా చెప్పలేకపోవడం, పరిశీలించలేకపోవడం. ఎందుకంటే తప్పు మమ్మల్ని ఒప్పుకోవాలి, గ్యారంటీగా ఒప్పుకోరు. వీళ్ళ భయం, అమ్మో నేను ఒప్పుకుంటే తప్పు అయితే ఎట్టనాది, నా తప్పే ఉండదు, నేను బ్రహ్మాండం చూశాను. ఏం చూసేది నువ్వు? భావచక్రం, నవాంశక్రం, షష్ఠ్యాంశ చక్రం, అష్టక వర్గు, ఇన్ని రకాలు పరిశీలించాలి. వచ్చినవాడికి అంత టైం ఉండదు, చూసేవాడికి టైం ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ లైన్ ఇంకోటి ఉంటారుగా. ఇది జాతకం చెప్తే 5,000 వస్తాయి వీడికి, పక్కన ఇంకో 5,000 వస్తాయి, రోజుకి 20,000 వస్తాయి. పోగొట్టుకుంటా వీడికి అరగంట సేపే టకటక్ అయిపోయిందమ్మా, బాగుంది పోండి అయిపోయింది. మరి గురువు గారు మిమ్మల్ని నమ్ముకుని వస్తున్నారంటే అలా చేయడం కరెక్ట్. ఈ శాపం వీడు తగులుతుంది, ఈ శాపం వీడు తగులుతుంది ఖచ్చితంగా. వీడికి పుట్టబోయే సంతానం, పుట్టిన పిల్లలు వివాహం కాక వివాహమై విడిపోయి, చెప్తాం కదా మన భాగ్యనగర్ ఉన్నటువంటి ఒక పెద్ద జ్యోతిష్య పండితుడు, తెల్లగడ్డం తెల్ల జుట్టు, బ్రహ్మాండ పెద్ద జ్యోతిష్కుడు. ఆయన కూతురికి వివాహం చేశాడు ఒక 10 ఏళ్ల క్రితం, విడాకులు. కొడుకు పెళ్లి చేశాడు, విడాకులు. ఈ సంవత్సరం విడాకులు అయిన వాళ్ళకి. అటువంటి దౌర్భాగ్యత ఉన్నారు వాళ్ళు, ఇప్పటికి ఉన్నారు వాళ్ళు కొంతమంది. కాబట్టి వాళ్ళు చేసిన పాపం అదే, వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ అవే. అనవసరమైనటువంటి పూజలు చేసి డబ్బులు సంపాదించి సరిగ్గా పూజలు చేయక, సరైనటువంటి జాతకం చెప్పక, బయటికి మాత్రం స్థిరంగా చెప్పి లోపలికి మాత్రం దొమ్మరి గుడిసెలు దూరినటువంటి వ్యక్తులతో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జ్యోతిష్యుడు కూడా పాపాన్ని అనుభవించాల్సిందే, వాడికి శాపం ఉంటుంది ఖచ్చితంగా. రెండోది ఇది ఒక ప్రాబ్లం. రెండవది జన్మ జాతకంలో వీళ్ళు ఎందుకు ఇట్లా విడిపోతానంటే, జన్మ జాతకంలో వీళ్ళు చేయకుండా పుణ్యబలం లేకపోవడం. ఇంకా మనం ఎపిసోడ్లో అనుకున్నాం పుణ్యబలం అంటే ఏంటంటే భాగ్యస్థానం. భాగ్యస్థానంలో పుణ్యబలం లేకపోతే కూడా ఇటువంటి ప్రమాదాలు ఏర్పడతాయి. ఖచ్చితంగా మీకు అటువంటి ప్రమాదాల వల్ల వాళ్ళు విడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అనేక రకాల కారణాలు. అది వాళ్ళ జాతకమే కదా, వాళ్ళ జాతకం బలంగా ఉంటే మాలందరికీ ఎందుకు వస్తారు? మాలందరికీ వచ్చినప్పుడు మంచి మాట ఎందుకు చెప్పుకుంటాం మేము? అంటే అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాల వల్ల వాళ్ళు వచ్చినటువంటి వేళా విశేషం, ఆ ప్రశ్న సమయం, ఇవన్నీ కూడా మనకే ఉంటాయి. బట్ నేను చెప్పే దాంట్లో మోర్ దెన్ 80% ఆర్ సక్సెస్ ఉన్నా. నాకు ఇప్పటికి కూడా నాకు సక్సెస్ గ్యారెంటీ ఉంది. అందుకే నేను గర్వంగా ఉంటాను. ఐ ఫీల్ మై సెల్ఫ్, నేను కొద్దిగా గర్వంగానే ఉంటాను నేను. బట్ 90% అవ్వట్టే బాధపడతాను నేను. అరే ఇంకా 10% కూడా నేను చెప్పింది కరెక్ట్ అయితే బాగుండు అనుకుంటాను. ఇంకా 20% నాకు కూడా నెగిటివ్ చెప్తారు వాళ్ళు. గురుగారు మీరు చెప్పింది మాకు అవ్వలేదండి, మీరు పలానా ఆగస్టులో ఉద్యోగం వస్తాను రాలేదండి అంటే నేను కొంచెం బాధపడతాను. అరే ఈ 10% అయితే బాగుండు కదా నాకు, దానికోసం ఇంకైనా చేద్దాం, ఇంకా నేను తపస్సు చేసుకోవాలి, నేను ఇంకైనా అమ్మవారి జపం చేసుకోవాలి అనే భావన. అందుకే మేము 18 శక్తిపీఠాల్లో ప్రతి శక్తిపీఠంలో అమ్మవారు నా చేత నా శిష్యుల చేత శతావర్తన చండీయాగం చేయించుకుంది. ఏ ఒక్కళ్ళని కూడా నేను 10 రూపాయలు అడిగిన పాపన పోలేదు. స్వయంగా అమ్మవారు నాకు ఇచ్చినటువంటి ధనంతోనే, నాకున్న ధనంతోనే 10 మందిని తీసుకెళ్ళి ప్రతి శక్తిపీఠంలో శ్రీలంక నుంచి మొదలు పెడితే మన జోగులాంబ తల్లి వరకు ప్రతి శక్తిపీఠంలో 100 శతావర్తన చండీ హోమాలు చేయించుకుంది అమ్మవారు నాతో. కాబట్టి అటువంటి స్థితి ఇలా ఇంకా ఏదైనా చేద్దాం, నా ధర్మం కోసం నేను డెవలప్ చేయాలి అంతే కదా. నా సందర్భం నాకేం చెప్పింది? యజ్ఞము యాగము చేయమని చెప్పింది. అదే చేసుకుంటూ వెళ్తాను నేను. అలా చేయడం వల్ల ఇంకా నా ఉపాసన పెరిగి నా దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరికైనా సరే శుభమే కలగాలని కోరుకుంటూ ఇంకా ప్రయత్నం చేద్దామని కోరిక నాకు. ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటాయి. రెండవది వాళ్ళ జన్మలగ్న ప్రభావం ఎక్కువగా ఉంటుంది, దానివల్ల ఎక్కువ ప్రభావం అదే ఉంటుంది. రెండవది జ్యోతిష్కుడి యొక్క ప్రాబ్లం. మూడవది తల్లిదండ్రులు అడ్జస్ట్ అవ్వడం. ఈ 3 కారణాల వల్ల వాడు విడిపోతున్నారు, అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.